హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. టుడే ఈ వీడియోలో 10th క్లాస్ క్విక్ రివిజన్ భాగంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఒక 4 మార్క్స్ వరకు రావచ్చు. ఓకే, 4 క్వశ్చన్స్ వరకు అయితే రావచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ లెసన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఏది యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. గ్లాసరీ. యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానం. యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానం. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ర్యాప్ కప్పివేయుట. డ్రమ్ స్టిక్ కాలు యొక్క కింది భాగం. టక్డ్ అంటే పెట్టుట. బుల్లింగ్ అంటే బులియింగ్ బలహీనుడిని భయపెట్టుట అంటే ఏడిపించటం. టీజ్డ్ హేళన చేయు, అపహాస్యం చేయు. ఈ రెండు ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. డిప్రెస్డ్ అంటే చాలా విచారంగా ఉండుట. కోల్డ్ బెటర్. డిప్రెస్డ్. కోల్డ్ అండ్ బెటర్ అంటే నిరాశతో ఉన్న. డ్రౌన్ నీట మునిగి చనిపోవడం డ్రోన్ అంటారు. ట్రయంఫ్ అంటే గొప్ప విజయము. సో ఇది మాత్రం ఇంపార్టెంట్ మీనింగ్. ట్రయంఫ్ అంటే చాలా గొప్పదైన విజయం. కన్విక్షన్స్ గట్టి నమ్మకాలు. నెక్స్ట్ మోటివేషనల్ ప్రేరణాత్మకమైన. ఓకే, ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు. వీటిలో మనకి పాజిటివ్ క్యారెక్టర్ ఏంటి అంటే నిక్ విజిసిక్ అని ఈ లెసన్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన గురించి పాజిటివ్ క్యారెక్టర్స్ ఏంటనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేయమని చెప్పారు. మనం డైరెక్ట్గా ఆన్సర్స్ చూద్దాం. పాజిటివ్ మీనింగ్స్ ఆఫ్ ది గివెన్ అడ్జెక్టివ్స్. పాజిటివ్స్ అంటే పాజిటివ్గా ఆలోచించడం, ఆశావాహి. నెగిటివ్ అంటే నిరాశతో, చెడు యాంగిల్లో చూడడం అనమాట, బ్యాడ్ యాంగిల్లో చూడడం. నెక్స్ట్ ఆప్టిమిస్ట్ అంటే కూడా మంచి జరుగుతుందని ఆశపడటం అనమాట, ఆశావాదులు ఆప్టిమిస్టిక్. పెసిమిస్ట్ అంటే చెడు మాత్రమే జరుగుతుంది అని అభిప్రాయపడే వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు మీనింగ్స్ కూడా. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాదము. పెసిమిస్ట్ అంటే చెడు జరుగుతుంది అని భావించే వాళ్ళు అనమాట. జనరస్ అంటే ఉదార భావం, దాతృత్వ అంటే సహాయం చేసే గుణము. ఓకేనా, జనరస్ అంటే సహాయం చేసేటువంటి. నర్వస్ అంటే ఆందోళన చెందు. కాన్ఫిడెంట్ అంటే నమ్మకం, కాన్ఫిడెంట్. స్మార్ట్ అంటే ఆనందించే, ఇతరులతో గడుపుటకు ఆనందించి స్మార్ట్ అంటే శుభ్రంగా మంచి బట్టలు వేసుకున్నా, లేకపోతే తెలివైన. ఓకేనా, ఇక్కడ తెలివైన. సోషబుల్ అంటే అందరితో కలిసిపోయే క్యారెక్టర్ అనమాట. కవర్డ్లీ అంటే పిరికి. కరేజియస్ అంటే ధైర్యం గల. రిలయబుల్ అంటే ఆధారపడదగిన, లేకపోతే నమ్మదగిన. ఇండిపెండెంట్ స్వతంత్రంగా పనిచేస్తే ఇండిపెండెంట్. నెక్స్ట్ డిపెండెంట్ అంటే ఇతరుల మీద ఆధారపడి ఉండడం. ఒబీడియంట్ అంటే విధేయత కలిగిన. ట్రస్ట్ అంటే నమ్మకం, విశ్వాసము. వేలియంట్ అంటే చాలా ధైర్యము, పట్టుదల. ఇది ఇంపార్టెంట్. వేలియంట్ అంటే ఏంటి, చాలా ధైర్యం కలిగింది లేకపోతే పట్టుదల కలిగినది అని అర్థం. సెల్ఫ్ సెంటర్డ్ అంటే సొంతం గురించి మాత్రమే ఆలోచించే. ఓకేనా, సెల్ఫ్ సెంటర్డ్. అరోగెంట్ అంటే గర్విష్టి. సర్కాస్టిక్ అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, అంటే వేటకరంగా. వ్యంగ్య చిత్రాలు అంటే మన కార్టూన్స్ ఉంటాయి కదా, అవి అలాంటి క్యారెక్టర్ ఉంటుంది, వ్యంగ్యంగా మాట్లాడడం. సార్కాస్టిక్. క్వారల్సమ్ అంటే గొడవలు పడేటువంటి నేచర్. రూడ్ అంటే చాలా అమర్యాదకరమైన లేకపోతే మొరటైన. క్రియేటివ్ సృజనాత్మకత. స్టబ్బర్న్ అంటే అభిప్రాయాలు అసలు మార్చుకోకుండా మంకుపట్టి పట్టడం. స్టబ్బర్న్ అంటే తను ఏదంటే అదే, అంటే సీతయ్య ఎవరి మాట విండంటారు కదా, అలాంటిది అనమాట స్టబ్బర్న్ అంటే. ఓకేనా, నెక్స్ట్ లేజీ అంటే సోమరి. పాంపస్ అంటే ఆడంబరం లేకపోతే ప్రగల్భాలు చూపడం అనమాట, పాంపస్ అంటే. లెవెల్ హెడెడ్ అంటే ఇంపార్టెంట్, ప్రశాంతంగా ఉండుట. క్లిష్ట పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలగడం అనమాట. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మంచిగా నిర్ణయాలు తీసుకుంటే లెవెల్ హెడెడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయనేది టిక్ చేయమని టేబుల్ అయితే ఇచ్చారు. ఓకే, నేను ఒకసారి ఆన్సర్స్ చూద్దాము. సైలెంట్ అంటే చూడండి, ఇది పాజిటివ్ క్యారెక్టర్ కాదనమాట. ఏంటంటే బ్యాడ్ టెంపర్డ్, చికాకు భావంగా ఉండే క్యారెక్టర్ని సైలెంట్ అంటారు.
స్నేకీ అంటే మోసపూరితంగా ఉండటం. సో ఇది కూడా నెగిటివ్ క్యారెక్టరే. ఎగ్జుబరెంట్ అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా. సో ఇది పాజిటివ్. బాసీ అంటే ఆధిపత్య ధోరణి, బాస్గా ఉండడం, అంటే బాస్గా ఉండడం అంట. సో ఇది నెగిటివ్ క్యారెక్టర్ కదా, తను ఏది చెప్తే అదే చేయాలనే క్యారెక్టర్ అనమాట. కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండడం, ఇది పాజిటివ్. అగ్రెసివ్ అంటే తీవ్రమైన కోపంతో లేకపోతే దాడికి సిద్ధంగా ఉండడం, ఇది నెగిటివ్ క్యారెక్టర్. కాంపిటేటివ్ అంటే ఇతరుల కన్నా మెరుగుగా ఉండేటకు బాగా శ్రమిస్తూ ఉంటారనమాట. సో మీరు అందరూ కూడా కాంపిటేటివే కదా ఇప్పుడు. సో మనం అందరూ కూడా కాంపిటేటివే, మీరు కూడా కాదు, నేను కూడా. ఫినిక్కి అంటే ఏంటి, ప్రతి విషయంలోనే అతిగా ఆందోళన పడడం అనమాట, ఇది ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ఇమాజినేటివ్ అంటే కొత్త ఆలోచనలు చేయడం. అబ్జర్వెంట్, గుడ్ ఎట్ నోటీసింగ్. అబ్జర్వింగ్ అంటే మనకి పరిశీలించగలిగేటువంటి క్యారెక్టర్, పాజిటివే. ఎంతూసియాస్టిక్ అంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండడం, పాజిటివ్ క్యారెక్టర్. అవుట్ గోయింగ్ అంటే అందరితో కలిసిపోయే గుణం, ఇది పాజిటివే. హార్టీ అంటే గర్వము, సో నెగిటివ్ క్యారెక్టర్. ఇంటర్ప్రిట్ అంటే ధైర్యవంతమైనది, ఇది కూడా పాజిటివే. మెలిషియస్ అంటే ద్వేషించు లేకపోతే హాని చేసే క్యారెక్టర్ అనమాట, మెలిషియస్. ఇంపార్టెంట్ చూసుకోండి. మెటిక్యులస్ అంటే జాగ్రత్తగా అన్ని వివరాలను చూపించడం, ఓకేనా, మెటిక్యులస్. నెక్స్ట్ స్లోవెన్లీ అంటే అసభ్రంగా, అజాగ్రత్త, నెగిటివే. అబ్నాక్సస్ అంటే చాలా చికాకుగా, కోపం కలిగించడం అనే మీనింగ్, ఇది కూడా నెగిటివ్ క్యారెక్టర్. స్టింగి అంటే పిసినారితనంతో అయిష్టంగా ఇచ్చే, స్టింగి కూడా నెగిటివే. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవాదం, ఇది పాజిటివ్ క్యారెక్టర్. నెక్స్ట్ వన్ ఎఫెబుల్ అంటే స్నేహపూర్వకం, ఇది పాజిటివ్ క్యారెక్టర్. లాజికల్ అర్థవంతమైన. మీన్ అంటే పిసినారిగా, క్రూరముగా, నాట్ పాజిటివ్ క్యారెక్టర్. కల్చర్డ్ అంటే సంస్కారం గల, చదువుకునేది, పాజిటివ్ క్యారెక్టర్. సో ఇక్కడ వరకు అయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిక్ ద వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ ద వర్డ్, అండర్లైన్ ఈచ్ సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ అయితే అడుగుతున్నారు, చూడండి. ఇక్కడ డైరెక్ట్గా మీనింగ్ చూసేద్దాం. టక్డ్ అంటే ఏంటంటే, టక్డ్ అంటే టైర్డ్ అని, ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రాక్ట్. సో చూద్దాం ఫ్రెండ్స్. డిస్ట్రాక్ట్ అంటే యాంగ్షియస్. నెక్స్ట్ బుల్లింగ్ అంటే ఏంటి, హ్యూమిలియేషన్. బుల్లింగ్ మీన్స్ హ్యూమిలియేషన్ అంటే మీకు బిఫోర్ మీనింగ్ చెప్పాను కదా, ఏడిపించేటువంటి క్యారెక్టర్, లేదంటే సన్నగా వీక్గా ఉన్న వ్యక్తుల్ని ఏడిపించడం అనమాట బుల్లింగ్ అంటే, హ్యూమిలియేషన్. ఎందుకంటే నిక్విజిసిక్కి లెగ్స్ అది కొంచెం హ్యాండిక్యాప్డ్లా ఉంటారు కాబట్టి ఆయన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అది కూడా ఏమేమి చేస్తారంటే బుల్లింగ్ అనమాట, బుల్లింగ్ చేసేవారు, హ్యూమిలియేషన్ అంట. నెక్స్ట్ మొబిలిటీ అనేది ఏంటంటే మొబిలిటీ అంటే మూమెంట్, కదలిక అని అర్థం. నెక్స్ట్ అడ్వర్సిటీ అంటే కష్టాలు, డిఫికల్టీస్. నెక్స్ట్ కన్విక్షన్స్ అంటే బిలీఫ్స్, నమ్మకాలు. కన్విక్షన్స్ అంటే నమ్మకములు, బిలీఫ్స్. సో ఇవి మీనింగ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఇంపార్టెంట్. రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ fill in the blanks with the words that match with these descriptions. ఇక్కడ సెంటెన్స్ యొక్క మీనింగ్ కరెక్ట్ ఏది అవుతుంది, మనకి హెల్ప్ బాక్స్ ఇచ్చారు కదా, ఇదే మాస్టర్ లిస్ట్ అంటారు మనకి మెథడాలజీగా, ఓకేనా. మాస్టర్ లిస్ట్ అనేది ఇచ్చారు, దాన్ని బ్లాంక్స్ ఫిల్ చేయమన్నారు. అశోక్ ఈజ్ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో, ఐ డోంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ ఏ డాష్. అశోక్తో ఒక అన్ప్లెజెంట్ వ్యక్తి, చాలా రూడ్గా ఉంటాడు. సో నేను అతనితో మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు, నేను అతనితో మాట్లాడను. సో దాన్ని ఏమంటారంటే క్యారెక్టర్ని బూరిష్ అంటారు. నెక్స్ట్ శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ టు బీ సిన్సియర్, హీ ఈజ్ అ డాష్. ఈ శ్రీను అనే వ్యక్తి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఎలిగెంట్గా, పొలైట్గా ఉంటాడు, కానీ కొన్నిసార్లు సిన్సియర్గా ఉన్నట్టు కనిపించడు. బట్ హీ డస్ నాట్ అపియర్ టు బీ సిన్సియర్ ఉన్నట్టు ఉండడు. సో అతను ఏమంటారంటే షియవ్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్, షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్.
సుజాత అనే అమ్మాయి కామ్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఎవరితోని స్పెండ్ చేయదు. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో షీ ఈజ్ ఎన్ డాష్. ఆమెను ఏమంటారంటే ఇంట్రోవర్ట్ అంటారు. ఎందుకంటే ఎవరితోని కూడా కలవకుండా వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు, తనలో తానుగానే ఉంటారు. నెక్స్ట్, రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్. రమేష్ చాలా సెన్సిటివ్ అట, సున్నితమైన వ్యక్తి. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. అతను ఏం చేస్తాడు, ఎవరైనా బాధపడుతూ ఉంటుంటే జాలి చూపిస్తుంటాడు. హీ ఈజ్ డాష్. వాళ్ళని ఏమంటారు, జాలి చూపిస్తూ ఉంటే వాళ్ళని కాంపెన్సేట్. దీనికి తగిన మీనింగ్ ఏంటంటే కాంపెన్సేట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, మై నైబర్ ఈజ్ సచ్ ఏ పర్సన్ దట్ హీ హ్యాస్ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ ఫర్ అదర్స్. హీ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్. ఈయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తూ ఉంటాడంట. సో వీళ్ళని ఏమంటారంటే మెలీషియస్ అంటారు. ఓకేనా, ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని కించపరుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని మెలీషియస్. నెక్స్ట్ 6 వన్, మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. మా ఫాదర్ ప్రతిదీ కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. హీ మేక్స్ త్రూ ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్. ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటారు మా హోమ్లో. సో హీ ఈజ్ అ డాష్, మెటిక్యులస్ అంటారు. నెక్స్ట్, ప్రేమ్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్. హీ ఆల్వేస్ ట్రై టు అఫెండ్ పీపుల్. ప్రేమ్ అనే అతను చాలా అన్ప్లెజెంట్గా ఉంటాడు, చికాకు కోపంగా ఉంటాడు అనమాట. అయితే అందరినీ నిందిస్తూ ఉంటాడు. వాళ్ళని ఏమంటారంటే అబ్నాక్సస్. వీటిని ఏమంటారంటే ఇంకెక్కడ ఆఫ్నసర్ ఉంది, అబ్నాక్సస్ అంటారనమాట. నెక్స్ట్ 8 చూడండి, మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. షీ డజంట్ గెట్ ఎక్సైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ. ఈమె తొందరగా కూడా ఇరిటేట్ అవ్వదు. వాళ్ళంటి వాళ్ళని ఏమంటారంటే ప్లేసిడ్. మా మదర్ అంటే వెరీ కామ్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. అలాగే దేనికి కూడా ఎక్సైట్ అవ్వరు, ఇరిటేట్ అవ్వరు. వాళ్ళని ప్లేసిడ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, రాహుల్ ఈజ్ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్. హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హీస్ ఫ్రెండ్స్. హీ ఈజ్ ఎన్ డాష్. సో ఎక్స్ట్రోవర్ట్. ఈజ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. శ్రీధర్ ఈజ్ ఇక్కడ చూడండి, రాహుల్ ఈజ్ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్. రాహుల్ అనే అతను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హీస్ ఫ్రెండ్స్. అతను ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అతను ఏమంటారంటే ఎక్స్ట్రోవర్ట్. శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. అస్తమాను భయపడుతూ ఉంటారు, వాళ్ళని ఏమంటారంటే టిమిడ్. ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ టైం చూడండి, గ్రామర్లో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అనేవి ఇచ్చారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ద విమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్. ఇక్కడ నిక్విజిసిక్ అనే ఆయనకి సర్ఫింగ్ చేయడం నేర్పిస్తుంది. ఆ విమెన్ ఏం చేస్తుందంటే ఒక షార్క్ అనే ఫిష్ కరిచిందనమాట. సో ది విమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్. ఈ సెంటెన్స్లో ఏముందంటే ఆ విమెన్ ఎవరైతే నేర్పించారో ఆమెను కరిచింది అని ఇచ్చాడు. అలాగే నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఈ నిక్ అనైనా హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే ఏడిపిస్తున్నారో అపహేళన చేస్తున్నారో అతనుకి ఒక కదలడానికి అనేది ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ అనేది ఉంది. ఇక్కడ 2 సెంటెన్స్లు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు. సెకండ్లో నిక్ కామా అని ఉంది కదా, కామా పెట్టి దీని గురించి మళ్ళీ ఇంకో కామా ఇచ్చి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా, దీన్ని ఏమంటారంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకేనా. వీటిని ఏమంటారంటే ది రిలేటివ్ క్లాజ్ యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ నిక్. దిస్ ఈజ్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అంటే ఎక్స్ట్రాగా ఒక వ్యక్తి గురించి కానీ దేని గురించి అయినా సరే ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే, అంటే కామా కానీ హైఫన్ కానీ ఇచ్చి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తారో దాన్ని మనము నాన్ డిఫైనింగ్ క్లాజ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ ఏ కామాస్ లేవు, ఒకటే సెంటెన్స్ ఉంది, అలా ఉందనుకోండి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అంటారనమాట. ఓకే. నెక్స్ట్ సింపుల్గా అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంత తక్కువ టైంలో మీకు 1.5 అవర్లో మీరు బుక్స్ తీసుకుని కూర్చుంటే ఇంత తొందరగా అయితే అవ్వదు నాకు తెలుసుండి. సో మీకు 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th మాత్రం కామెంట్ చేయండి. 10th కూడా చేయమని అడిగారు కాబట్టి చేశాను. ప్రతి వీడియో కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. అలాగే గ్రామర్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవాలి, కొంచెం ఈజీగా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవర్
ఛానల్. అలాగే మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే, నార్మల్ వాళ్ళైనా మంచి కంటెంట్‌తో వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే తెలుగు భాషకు సంబంధించిన నిర్వచనాల మీద మీకు వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, ప్లీజ్ వాచ్ ఎవ్రీ వీడియో. ఓకే. ఇందులో మనకి కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్. దీనికి ఇది ఏ క్లాస్ అవుతుంది మనకి? నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్, చిన్న పాదంలో ఉంటుంది ఆయనకి, ఫుట్ ఉంది, ఒకటే ఉంటుంది. సో విచ్ హెల్ప్ హిమ్ బ్యాలెన్స్, ఈ దాని గురించి మళ్ళీ కామా పెట్టి చెప్పారు కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ చూడండి. నిక్ కామా హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇది కూడా నిక్ గురించే ఇచ్చారు. అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారా లేదా? ఇందులో ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా, కామా పెట్టారు ఇక్కడ. సో మళ్ళీ ఇంకొక సెంటెన్స్ కూడా యాడ్ చేశారు, ఇక్కడ కూడా కామా ఉంది. సో హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ జన్మించాడు, అలాగే లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు కాబట్టి ఇది కూడా మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. థర్డ్ చూడండి. ఐ రీడ్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఇక్కడ ఏమైనా ఇచ్చారు, ఇక్కడ కామా కానీ ఏమైనా హైఫన్ కానీ ఏం లేదు. సో దీన్ని ఏమంటారు? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఫోర్త్ చూడండి. ఐ డిసైడెడ్ టు గివ్ పీపుల్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఇదేంటి అవుతుంది? ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే అవుతుంది. ఓకే. ఫిఫ్త్ నిక్ కామా హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ సేస్ దిస్. ఇది ఏమవుతుంది? నిక్ గురించి కామా పెట్టి ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో ఏమవుతుంది? ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ రోమన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అండ్ పుట్ ఏ కామా ఆర్ హైఫన్ ఫర్ నెసెసరీ. వేరెవర్ నెసెసరీ, ఎక్కడైతే అవసరం ఉందో దానికి హైఫన్ అని కామా అని పెట్టి మనకి ఈ సెంటెన్సెస్ అనేవి డిఫైనింగ్గా నాన్ డిఫైనింగ్గా చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి. ది మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? సింగిల్ సెంటెన్సే కదా ఉంది. సో ఇది ఏమవుతుంది? ఈ మీటింగ్ అనేది టౌన్ హాల్లో జరిగింది కదా, అది గ్రేట్ సక్సెస్ అయిందని చెప్పారు. సో డిఫైనింగ్ ద రిలేటివ్ క్లాస్. సెకండ్, ద పీపుల్ హూ లివ్ ఇన్ ఏ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. సో ఇక్కడ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్ అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాసే. థర్డ్ చూడండి. ద టీచర్ హూ గేవ్ థాట్ అభిరామ్ సే దాట్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. ఇది కూడా ఒకే సెంటెన్స్లో అనేది ఉంది. ఓకే. మనకి రిలేటివ్. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది అయింది. ఫోర్త్ చూడండి. నెపోలియన్ కామా హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ కామా డైడ్ అట్ సెయింట్ హెలీనా. ఇదేమవుతుంది? నాన్ డిఫైనింగ్, ఎందుకంటే ఈ నెపోలియన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ చూడండి. ఇక్కడ సిల్క్ సారీస్ ఏవైతే ఉన్నాయో అవి బెనారస్లో తయారవుతాయి కదా, అవి మాత్రమే పాపులర్ అని ఒకే సెంటెన్స్లో అయితే ఇచ్చేసారు కాబట్టి ఇది ఏమవుతుంది? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్సెస్ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇది ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేకపోతే తీసుకుని మీరు ఒకసారి రాయడానికైతే ట్రై చేయండి. మీకు కంప్లీట్ నార్మల్గా ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది డిఫైనింగ్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ అంటే ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మాత్రం నేను చూసుకోండి, కావాల్సిన అయితే ఒకసారి మీరే చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ప్రతి సక్సెస్ స్టోరీకి కూడా చాలా ఫెయిల్యూర్స్ అనేవి ముందు ఉండే ఉంటాయి. సో ఎవరంటే శివకేరా అనే ఆయన రచించారు. లాస్ట్ చూడండి. క్విట్ అంటే వదిలివేయడం. డిటోర్ అంటే దూరపు దారి. నెక్స్ట్ దూరం దారి కానీ డీటోర్ అంటే చుట్టూరా తిరిగి వెళ్ళే మార్గం అనమాట. బీటప్ అంటే పాతది, పాడైనది. లేకపోతే రెసిపీ సాధించగల. రిసైప్ అంటే సాధించగల విధానము, ఆలోచన. నాక్ అంటే కొట్టడము లేదా తట్టడం. నెక్స్ట్ ఐ విల్ డూ ఇట్లో వొకాబులరీ ఇచ్చారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా అయితే ఎగ్జామ్లో అడుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఫెటలిస్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఫేట్. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎవరైతే ఫేట్ తలరాతను నమ్ముతారో వాళ్ళని ఫెటలిస్ట్ అంటారు. ఈ ఫెటలిస్ట్లోనే మనకి ఫేట్ అనేది వర్డ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఫేట్ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సెంటెనరియన్ అంటే ఏంటి? సెంచరీ అంటే 100 కదా. సో ఇక్కడ ఈ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years 100 years దాటి ఉన్న వాళ్ళని సెంటెనరియన్ అంటారు. నెక్స్ట్ ఆమ్నీ ప్రెజెంట్ అంటే
ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఓకేనా. వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. అదే విఘ్నేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు కదా మొత్తం అన్ని లోకాలు 3 లోకాలు. ఫస్ట్ ఎక్కడ చూస్తే అక్కడే ఉంటుంటాడు. అలాగా ఓమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, వాళ్ళని ఓమ్ని ప్రెజెంట్ అంటారు. నెక్స్ట్ మెర్సినరీ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మెర్సినరీ అంటే ఏంటి? మనీ కోసం ఏదైనా చేస్తారనమాట మెర్సినరీ. ఓకేనా, వాళ్ళని అంటారు. నెక్స్ట్ మిసోగైనిస్ట్ అంటే హూ హేట్స్ ఉమెన్. ఎవరైతే ఉమెన్స్ అయితే ఇష్టపడరు వాళ్ళని మిసోగైనిస్ట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో. మోనోగమి అంటే చూడండి, ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. మోనోగమి అంటే ఒకే ఒక భార్య కానీ ఒకే ఒక భర్త కానీ ఉంటే వాళ్ళని మోనోగమి అంటారు. ఓకేనా. ఏకపత్ని వ్రతుడు అంటారు కదా, అలా మోనోగమి అంటే ఒకే ఒకరు. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే తన చరిత్ర తానే రాసుకోవడం. సో ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. ఎవరి చరిత్ర వాళ్ళు రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటాం. ఓకే. నెక్స్ట్ బయోగ్రఫీ అంటే ఏంటి? వేరే వాళ్ళ జీవిత చరిత్రలు రాయడం. ఈ లైఫ్ స్టోరీ రిటర్న్ బై సంబడి ఎల్స్. బయట వాళ్ళు ఎవరైనా రాస్తే బయోగ్రఫీ అంటారు. ఆనరరీ అంటే ఏంటి? ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. ఎవరికైతే శాలరీ అనేది ఇవ్వరో, శాలరీ పే చేయరు, వాళ్ళని ఆనరరీ అంటారు. నెక్స్ట్ అంబిగస్ అంటే ఇట్ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. అంటే ఏదైతే సెంటెన్స్ ఉందో దాని మీనింగ్ అనేది మనకి అర్థవంతంగా ఉండకపోతే అంబిగస్. నెక్స్ట్ ఇనిమిటబుల్ అంటే ఏదైతే దేనైతే ఇమిటేట్ చేయలేమో దాన్ని ఇనిమిటబుల్ అంటారు. దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. మన అందరూ కూడా గాడ్ని నమ్ముతూ ఉంటాం కదా, సో థీస్ట్ అనమాట. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్, వన్ హూ స్పెండ్స్ టూ మచ్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటేనే స్పెండ్ ఇందులో కూడా ఉంది కదా, ఎవరైతే బాగా ఎక్కువగా ఖర్చు పెడతారో స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. నెక్స్ట్ టీటో టైలర్ అంటే వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్ని దూరంగా ఉన్న వ్యక్తులను టీటో టైలర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. ఒక పర్సన్ కరెక్ట్గా లేడనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఇన్కరిజిబుల్ అంటే ఏ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్. నెక్స్ట్ ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రీజనింగ్ పవర్. ఒక పర్సన్కి అండర్స్టాండింగ్ ఉండి నాలెడ్జ్, రీజనింగ్ పవర్ ఉందనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఇంటలెక్చువల్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. చాలా ఎక్కువ భాషలు మాట్లాడితే వాళ్ళని ఏమంటారంటే పాలీగ్లాట్. అంటే ఇప్పుడు మనకి పివి నరసింహారావు గారు ఉన్నారు కదా, ఆయన చాలా భాషలు అయితే నేర్చుకుని మాట్లాడగలరంట. ఓకేనా. సో ఆయన ఒక పాలీగ్లాట్ అనమాట. ఓకే. మెనీ లాంగ్వేజెస్ పర్సన్ నోస్, మెనీ లాంగ్వేజెస్ని తెలిస్తే వాళ్ళని పాలీగ్లాట్స్ అంటారు. వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్. ఎక్కువ టాలెంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఏమంటారంటే వెర్సటైల్ అంటే చాలా రకాల టాలెంట్, డాన్సర్స్ లేకపోతే సింగింగ్ అలా ఉంటాయి కదా, సో మ్యూజిక్ అలా ఉంటే వాళ్ళని వెర్సటైల్. వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యువర్ టోమ్. దేని మీదైనా రాశారనుకోండి, శిలా ఫలకాల మీద రాస్తే వాళ్ళని ఏమంటారంటే ఎపిటాఫ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, విట్ అండ్ హ్యూమర్. ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1లో విట్ అండ్ హ్యూమర్ ఇచ్చారు. మీనింగ్స్ చూడండి. డిపార్టెడ్ అంటే మనకి మరణించుట. డెడ్. విగరస్ అంటే ఆరోగ్యంగా బలంగా ఉండడం. ప్లమ్ అంటే లావుగా గుండ్రంగా ఉండుట. షార్ప్లీ అంటే ఇక్కడ మీనింగ్ మనకు పదునుగా కాకుండా ఇక్కడ విసుగుతో గట్టిగా ఇచ్చారు. అమేజ్డ్ అంటే ఆశ్చర్యపడటం. స్టూపింగ్ ముందుకు వంగిన. నగ్ వెచ్చని సౌకర్యవంతమైన. క్రేజీ అంటే అర్ధరహితంగా ఉండడం. క్రేజీ అంటే అంటారు కదా మనకి చిన్నపిల్లలు కానీ ఎవరైనా, అంటే అర్థం లేకుండా అనమాట క్రేజీ. ట్రాన్స్ఫిక్స్ ఆశ్చర్యంతో విసిగిపోతే ట్రాన్స్ఫిక్స్. హిస్ట్ నిశ్శబ్దంగా ఉండమనటం. డిమాండ్ ఆఫ్ సైలెన్స్. నెక్స్ట్ క్లాడ్ అంటే ధరించుట. ఫేడ్ రంగు వెలసిపోవడం, ఫేడ్ అయిపోతాయి కదా కలర్స్ అవి. గే అంటే ఒక ప్రకాశవంతమైన వన్నె, రంగు కలిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2లో గ్లాసరీ. స్మార్ట్లీ అంటే త్వరగా. రిట్రీట్ దూరంగా జరుగుట. జింజర్లీ అంటే భయం వలన చాలా జాగ్రత్తగా రావడం అన్నమాట. పోక్ వేళ్లతో గుచ్చుట. టామ్ఫుల్లరీ చిల్లరి ప్రవర్తన.
డికెన్స్ అంటే దెయ్యము విసుగు తెలుపడానికి వాడతారు. హార్త్ అంటే మంట స్థలం, పక్క నేల. ద ఫ్లోర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్, హార్త్ అంటే. నెక్స్ట్ వన్ విండిక్టివ్ అంటే కోపాన్ని ద్వేషాన్ని చూపించుట. డ్రాట్ విసుగు కలిగించే వ్యక్తీకరించుట పదం అనమాట. డబుల్డ్ ఫేస్డ్ మోసపూరితమైన. థంప్ అంటే గట్టిగా కొట్టుట. స్నీక్ రహస్యంగా కానీ దొంగతనంగా కానీ వెళ్ళడం. ఫ్యాన్సీ అంటే ఇష్టపడు, లైక్. వొకాబులరీలో ఇర్రెగ్యులర్ ఫ్లోరల్స్ అనే వాటి గురించి ఇచ్చారు మనకి. సో చూద్దాము. ఇక్కడ ఫీట్ అనేది ఉందనుకోండి, ఇది ఫీట్. దేనికి ఫ్లోరల్? ఇది ఫుట్, ఫీట్. అలాగే కొన్ని ఫ్లోరల్ వర్డ్స్ అని లాటిన్ వర్డ్స్కి అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ డేటమ్ అనేది డేటమ్ అంటే సింగులర్, డేటా అనేది ఫ్లోరల్. మీడియా అనేది ఫ్లోరల్ అవుతుంది. ఇవి ఏ భాష అంటే లాటిన్లో ఫ్లోరల్ వర్డ్స్. నెక్స్ట్ గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, అవి చూడండి. యాక్సిస్ ఉందనుకోండి, ఈఎస్ వచ్చింది, యాక్సెస్ అంటే ఇది ఫ్లోరల్ అనమాట, ఈఎస్ వచ్చింది. బేసస్ అంటే ఈఎస్ వచ్చింది కదా, అది ఫ్లోరల్. ఇవైతే అడగచ్చడానికి ఛాన్స్ ఉంది. విచ్ ఈజ్ ఫ్లోరల్, వాట్ ఈస్ ద ఫ్లోరల్ ఫార్మ్ ఆఫ్ డేటమ్ అని అడుగుతారు. అప్పుడు డేటా అని కరెక్ట్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సింగిల్ నౌన్, ఫ్లోరల్ నౌన్ ఇచ్చారు. క్రైసిస్ ఉందనుకోండి, క్రైసెస్. ఓకే. నెక్స్ట్ ఇది ఏ వర్డ్ అంటే లాటిన్ వర్డ్. సిలబస్ ఫ్లోరల్ ఏంటి? సిలబై లేకపోతే సిలబసస్. ఇది గ్రీక్ వర్డ్ అనమాట. నెక్స్ట్ థెసిస్ ఉంది. థెసిస్ అంటే ఏంటి? థెసిస్ ఫ్లోరల్ ఫామ్, గ్రీక్ వర్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీక్ వర్డ్ చూద్దాం. డయాగ్నోసిస్ ఉంది, డయాగ్నోసిస్ ఈఎస్ వస్తే గ్రీక్ వర్డ్. నెక్స్ట్ ఫెనోమెనన్, దీనికి ఏమవుతుందంటే ఫెనోమెనా అనేది అవుతుంది, ఫ్లోరల్ ఫామ్. నెక్స్ట్ వర్డ్స్ ఫంగస్ ఉంది, ఫంగై అనేది లాటిన్ వర్డ్. డేటా లాటిన్ వర్డ్. డయాగ్నోసిస్ అయిపోయింది. స్పీసీస్కి స్పీసీసే లాటిన్ వర్డ్. ఎరేటమ్ చూడండి, ఇక్కడ ఎరేటా అనేది ఫ్లోరల్. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ ఆర్ ఇంటర్జెక్షన్స్. మనకి ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్లా అయితే ఇంటర్జెక్షన్ ఫార్మ్స్. ఇవి ఎలా అయితే యూజ్ చేయాలో అనేది ఇచ్చే చూడండి. హీ వాజ్ డ్రంక్ మిల్క్ దిస్ మార్నింగ్. అనేది ఏమవుతుందంటే ప్రెజర్. నెక్స్ట్ గ్రాండ్ పా ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. అనేది ఏంటి? ఇంటర్జెక్షన్. ఏంటవుతుంది అది? ప్లెజర్. వాట్స్ దట్? హూస్ గాన్ డెడ్. ఇది ఏమవుతుంది? హూస్ గాన్ డెడ్ అని అడుగుతుంటే ఇది ఒక సర్ప్రైజ్ అనమాట. అనేది ఇంటర్జెక్షన్. ఇక్కడ ఫ్రెడ్ ఆల్బర్ట్ ఐజాక్ అని చెప్తాడనమాట ఇక్కడ నేమ్ స్టోరీలో. ఇది ఏంటంటే హెజిటేషన్. నెక్స్ట్ అమిలియా అండ్ హెన్రీ. వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్. సో ఇదేంటంటే ఎనైన్స్ కోపం కలిగించినప్పుడు అనమాట వచ్చేది. సో దట్స్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే. ఓహో అనేది ఒక ఇంటర్జెక్షన్. దేనికి సంబంధించిందంటే ఇది కన్ఫర్మేషన్. నెక్స్ట్ హిజ్ అనేది ఒక ఇంటర్జెక్షన్. లిజన్ అని చెప్తున్నారు దేని గురించి? అట్రాక్టింగ్ అటెన్షన్. ఇది అటెన్షన్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అని ఇచ్చారు. హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్ స్టాగర్ ఇన్ విత్ ఏ ప్రెటీ ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో. ఇక్కడ హైఫైన్ అయితే ఇచ్చారు కదా, ఇవి కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఓల్డ్ ఒకటి, ఫ్యాషన్ ఒకటి, రెండు కూడా హైఫైన్తో సెపరేట్ చేయబడ్డాయి. వీటిని మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటాం. మిస్సెస్ స్లాటర్ రోజ్ బ్రిస్క్లీ అట్ ద లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్. నెక్స్ట్ హిస్ బ్రైట్ ఐస్ ట్వింకిల్ అండర్ హిస్ హెవీ రెడ్డిష్ గ్రే ఐబ్రోస్. ఐ విల్ నాట్ బీ క్వైట్ ఐ కాల్ ఇట్ ఏ డబుల్ ఫేస్డ్ బిహేవియర్. సో ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు మ్యాచింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బిలో కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని మ్యాచ్ చేయమని. క్లియర్ ఉందనుకోండి, క్లియర్. ఇక్కడ ఏమంటారంటే క్లియర్ సైటెడ్ అంటారు. నెక్స్ట్ న్యూ ఉందనుకోండి, న్యూ లైడ్. నెక్స్ట్ కోల్డ్ బ్లడెడ్.
నెక్స్ట్ ఫోర్ డే. నెక్స్ట్ ఖాళీ ఇటువైపు ఖాళీ హెడెడ్, వెల్ రీడ్ అనాలి. నెక్స్ట్ హాఫ్ సంక్, పికాక్ బ్లూ. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్. సో ఇవి కాంపౌండ్ వర్డ్స్. ఫ్రెండ్స్ మనం ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అయితే మాత్రం చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. సింధు ఈజ్ డాష్ అబౌట్ హెర్ చాయిస్. దీనికి క్లియర్ సైటెడ్ అని ఆన్సర్ అయితే ఇచ్చారు. హెడ్ మాస్టర్ సజెస్టెడ్ ఏ డాష్ ట్రిప్ టు హైదరాబాద్. ఇది హెడ్ మాస్టర్ సజెస్టెడ్ ఏ కాంపౌండ్ అడ్జెక్టివ్ వస్తుందంటే ఇక్కడ ట్రిప్ అనేది 4 కదా, 4 days. ట్రిప్ అనేది ఎన్ని డేస్ అని ఉంటుంది. సో 4 day ట్రిప్. నెక్స్ట్ ద డాష్ గర్ల్ హూ ఈజ్ అండర్ ద ట్రీ ఈజ్ మై సిస్టర్. ఇక్కడ ఆ గర్ల్ గురించి చెప్తున్నారు. ఆ గర్ల్ ఎలా ఉందంటే ఖాళీ హెడెడ్. ఆల్ ద పీపుల్ వర్ షాక్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ దిస్ డాష్ మర్డర్, ది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఇక్కడ ఏమొస్తుందంటే కోల్డ్ బ్లడెడ్. నెక్స్ట్ 5th one. ఆఫ్టర్ ద టెరిబుల్ టెంపెస్ట్ ద డాష్ సెయిలింగ్ బోట్ వాస్ అన్యూజబుల్. హాఫ్ సంక్ అంటే సగం మునిగిపోవడం అనమాట. హాఫ్ సంక్ సెయిలింగ్ బోట్ వాస్ అన్యూజబుల్. ప్రసాద్ బుక్డ్ ఏ రూమ్ ఇన్ ఏ డాష్, ఏ హోటల్ ఫర్ శ్రీకాంత్. ఇక్కడ 5 star. ఎవ్రీ వీక్ డాష్ ఎగ్స్ ఆర్ యూజ్డ్ బై మై మదర్ టు మేక్ సమ్ వండర్ఫుల్ కేక్స్. సో న్యూ లేడ్ ఎగ్స్ అనమాట. నెక్స్ట్ దిస్ డాష్ కోట్ ఈస్ టూ లార్జ్ ఫర్ మీ. దిస్ peacock blue coat. It was a dash war between the English and French. It was a long-lasting war. I like to correspond with this dash teacher. With ఏమంటారంటే వెల్ రీడ్ టీచర్. I like to correspond with this well read teacher. She speaks about interesting topics. సో ఇవి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ సంబంధించిన బ్లాంక్స్. నెక్స్ట్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతాం కదా ఆ వర్డ్స్ గురించి. మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా వర్డ్స్, అవి చూద్దాం. చూడండి ఇక్కడ యాక్సెప్ట్ ఒకటి, యాక్సెప్ట్ ఒకటి. సో ఇవేంటి, వీఆర్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, ఓకేనా. ఈ యాక్సెప్ట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్ బట్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ కాల్డ్ హోమోఫోన్స్ అంటాం కదా, అవన్నమాట. ఇలాంటివి వర్డ్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఆల్టర్ అని ఉంది ఇక్కడ. ఆల్టర్ అంటే ఏంటి, మార్పు, వేరుగా చేయు. ఇక్కడ ఆల్టార్ అంటే పవిత్రమైన బల్ల, గుడి, దేవుడి విగ్రహాలు ఉండే చోటు, వీటిని ఆల్టర్ అంటారు. దే ఆల్టర్డ్ ద ప్లేస్ సో మచ్ దట్ ఐ డిడ్ంట్ రికగ్నైజ్ ఇట్ ఏ ఫస్ట్. అలాగే దీనికి యూసేజ్ ఏంటి, ఆల్టార్ అంటే ద ప్రీస్ట్ పుట్ ద ఫ్లవర్ బాస్కెట్ నియర్ ద ఆల్టార్. గర్భగుడిలో ఫ్లవర్స్ బుట్ట అనేది పెట్టాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది ఆల్టార్, ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఉంది. ప్రిన్సిపల్ అంటే ఏంటి, ముఖ్యమైనది, లేకపోతే ప్రధానాచార్యుడు. ప్రిన్సిపల్ అంటే కాలేజ్ కానీ స్కూల్కి కానీ హెడ్ ఆఫ్ ఏ కాలేజ్. ప్రిన్సిపల్ అంటే ఏంటి, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, వీటిని ప్రిన్సిపల్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మై ఫాదర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అంటే కొన్ని సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయన్నమాట ఆయనకి. మై ఫిజిక్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ ఏ సింపుల్ మేనర్లో చెప్తూ ఉంటారు ఫిజిక్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లేజినెస్. ది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ గుడ్ నేచర్. ఈ ప్రిన్సిపల్ ఆయన యొక్క గుడ్ నేచర్ వలన ఏమయ్యారు, ఫేమస్ అయ్యారు. ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. సో ది డిఫరెన్స్ అనేది క్యాచ్ చేయండి, ఓకే. నెక్స్ట్ గేట్ అంటే చూడండి, నడిచే తీరు. గేట్ అంటే మనకు డోర్ అని అర్థం. హర్ గేట్ ఈజ్ అన్ ఇన్ఇమిటబుల్. నెక్స్ట్ ఏంటి, ఆమె ప్రవర్తన అనేది ఇమిటేట్ చేయలేనిది అనమాట. గేట్ అంటే చూడండి, ద కాలేజ్ గేట్ ఈజ్ క్లోజ్డ్ ఎగ్జాక్ట్లీ 9:30 AM. సో కాలేజ్ గేట్ అనేది 9:30కి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ క్యాన్వాస్ అంటే ఏంటి, మనకి క్యాన్వాస్ అంటే గుడారాలు చేస్తారు కదా, వాటికి వాడతారు అవి. కానీ ఇక్కడ క్యాన్వాస్ అంటే ఏంటి, క్యాన్వాసింగ్ చేస్తారు కదా, మద్దతు ఇవ్వడం అంటే క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటారు కదా, అది. సమ్ పీపుల్ యూస్ క్యాన్వాస్ షూస్ ఇన్ రైనీ సీజన్లో వాడతారు షూస్కి, అది క్యాన్వాస్ క్లాత్.
డోంట్ క్యాన్వాస్ ఫర్ దట్ మ్యాన్, ఆ మ్యాన్ గురించి క్యాన్వాసింగ్ అయితే చేయకు. హీ ఈజ్ అన్రిలయబుల్. సో అది డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ చెక్కి చూడండి. చెక్ అంటే ఏంటి? చెక్ చేయడం, పరిశీలించుట, గుర్తుపెట్టడం. ఈ చెక్ అంటే ఏంటి? బ్యాంకుల్లో డబ్బు చెల్లింపు కోసం వాడబడే చెక్ అనమాట. బ్లాంక్ అయితే ఇచ్చి ఇక్కడ డాష్ యువర్ ఆన్సర్స్ వన్స్ అగైన్ అంటే చెక్గా ఈ చెక్ వస్తుందా అని అడుగుతారు. అప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చెక్ యువర్ ఆన్సర్స్ వన్స్ అగైన్ అంటే CHECK అనేది రాయాలి. నెక్స్ట్ చూడండి, డాష్ దట్ నాయిస్ ప్లీజ్ అంటే చెక్ దట్ నాయిస్. ఇక్కడ చూడండి, యూ క్యాన్ చెక్ యువర్ లగేజ్ ఎట్ ద కౌంటర్ ప్లీజ్, ఇది కూడా చెక్కే. నెక్స్ట్ గివ్ మీ ఏ చెక్ ఫర్ 500, మనీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు CHEQUE అనేది యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 6th చూడండి, సీలింగ్ అంటే ఏంటి? మనకి పైన గది లోపలి ఉండేది, పైన ఉండేది గదికి రూమ్లో పైన సీలింగ్స్. ఈ సీలింగ్ అంటే ఏంటి? మూసివేయడం, అయితే సీల్ జంతువులను వేటాడడం అనే మీనింగ్ అయితే ఉంది. వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ద సీలింగ్ సో క్లోజ్లీ, ఇక్కడ వై ఆర్ యూ లుకింగ్ ఎట్ ద సీలింగ్ సో క్లోజ్లీ అంటే ఈ సీలింగ్ని ఎందుకు చూస్తున్నామని. ద బాయ్స్ ఆర్ సీలింగ్ ద కవర్స్ని సీల్ చేస్తారు. దే గో అరౌండ్ ద షోర్స్ ఫర్ సీలింగ్. షోర్స్ అంటే నది ఒడ్డుకి వెళ్ళారు, అదే సీల్ జంతువుల గురించి అన్నట్టు. ఓకే. కాంప్లిమెంట్ అంటే చూడండి, ఇక్కడ కాంప్లిమెంటే బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అయితే ఉంది కదా. ఓకే, చూద్దాం. కాంప్లిమెంట్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ అదనంగా చేర్చుట. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే అభినందించటం, అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే కాంప్లిమెంట్. ఇది LEME అంటే ఇది LI అనుకోండి, అభినందించుట. సమ్ స్టూడెంట్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఇన్ ద స్టడీస్. హీ పుట్ ఏ ఫిట్టింగ్ కాంప్లిమెంట్ దట్ యాడ్స్ ఏ న్యూ లుక్ టు ద రూమ్కి ఏంటి? ఫిట్టింగ్ కాంప్లిమెంట్ అనేది చాలా అందాన్ని అయితే ఇచ్చింది. సో ఇది కాంప్లిమెంట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ కాంప్లిమెంట్స్ పోర్డ్ ఇన్ ఆన్ హియరింగ్ విజయ్ సక్సెస్ 10th క్లాస్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్స్ సక్సెస్ అయితే ఏమొస్తాయి? కాంప్లిమెంట్స్ వస్తాయి. అలాగే స్టేషనరీ చూడండి, స్టేషనరీలో ERY ఒకటి ఉంది. ARY అంటే ఏంటి? స్టేషనరీ అంటే నాట్ మూవింగ్, కదలకుండా ఉండడం. నెక్స్ట్ స్టేషనరీ అంటే ERY అనుకోండి, మనం బుక్ స్టాల్స్లో కొనుక్కుంటాం కదా, పేపర్స్, పెన్స్, ఏదైనా మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన, రైటింగ్ సంబంధించిన సామాన్లు అనమాట. స్టేషనరీ చూడండి, ఈజ్ కార్ హిట్ ఏ స్టేషనరీ లారీ అంటే ఆగిన లారీని గుద్దేయడం. ఓకేనా? హీ వెంట్ టు ఏ స్టేషనరీ షాప్ టు బై న్యూ పెన్. ఇక్కడ స్టేషనరీ షాప్లో న్యూ పెన్ అనేది కొన్నారు. నెక్స్ట్ ఆల్రెడీ ఇది ఆల్రెడీ అంటే అంత తయారీగా ఉందని అర్థం. ఆల్రెడీ అంటే ఏంటి? ఇంతకు ముందు. వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద మ్యాచ్, అందరూ కూడా సిద్ధంగా ఉండడం. నెక్స్ట్ ఎగ్జామ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్, ఎగ్జామ్ అయితే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ చూడండి, అడ్వైస్ అంటే సూచన, సలహా కానీ. ఈ అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం, ఈ సజెషన్ కానీ, ఒపీనియన్, గివ్ ఎన్ ఐడియా. సో ఇది వీ ఆల్వేస్ ఫాలో అవర్ ఇంగ్లీష్ టీచర్ అడ్వైస్, మేము ఇంగ్లీష్ టీచర్ అడ్వైస్ అయితే ఫాలో అవుతాం. నెక్స్ట్ సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ అడ్వైజింగ్ అదర్స్ ఈవెన్ అన్ఆస్క్డ్. కొంతమంది అడగకపోయినా కూడా సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా? అడ్వైజింగ్ అంటే సూచనలు, ఒపీనియన్ చెప్పడం, సలహాలు ఇవ్వడం అనమాట. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్, ఇట్ కంటైన్ ఎర్రర్స్ అండ్ ద వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ కొన్ని అయితే పారాలు ఇచ్చారు, అవి వర్డ్స్కి మనం కరెక్షన్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది దోస్ అక్టోబర్ డేస్ అంటే ఇక్కడ ఏముండాలి? DAYS డేస్ ఉండాలి. నెక్స్ట్ డైరెక్ట్గా ఒకసారి నేను చూసేస్తాను చూడండి, ఇక్కడ బ్లూ అని ఇచ్చారు కదా, మనకి బ్లూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, సెంట్ SENT ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ మార్నింగ్ అని ఉంది, ఇక్కడ మార్నింగ్ సన్, అందుకని మార్నింగ్ ఉండాలి. నెక్స్ట్ సైట్ SITE, సైట్ కాదు, SIGHT సైట్. నెక్స్ట్ ఇక్కడ B కాదు, BE అనేది ఉండాలి. నెక్స్ట్ ఫ్లోర్ ఇచ్చారు, ఇక్కడ ఫ్లోర్కి ఇక్కడ ఫ్లవర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ వేర్ ఉండాలట, ఇక్కడ వేర్ ఇచ్చారు, రాంగ్ కదా.
నెక్స్ట్ చూడండి ఇక్కడ డై, డివైఈ డై అంటే రంగు, ఇక్కడేమో డై చనిపోవడం. నెక్స్ట్ సైట్, మళ్ళీ సిఐటిఈ ఇచ్చారు, ఎస్ఐజిహెచ్టి ఉండాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ వైల్, డబ్ల్యూహెచ్ఐఎల్ఈ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బేర్, ఇక్కడ బిఏఆర్ బేర్ ఉంది కదా, బిఏఆర్ఈ బేర్ ఉండాలి. యూ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఐఎన్ఎన్ ఇన్. సో ఇవి కరెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇడియమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. గెట్ వన్స్ ఓన్ వే అంటే ఎవరు వ్యతిరేకించినా కూడా నేను ఏదనుకుంటే అది పొందడానికి గెట్ వన్స్ ఓన్ వే అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే వన్ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ వెరీ పర్టికులర్ అబౌట్ హియర్ ఇంట్రెస్ట్. షీ గెట్స్ హర్ ఓన్ వే ఎట్ ద ఎండ్ అంటారు అనమాట. నెక్స్ట్ ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలంగా అనమాట. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ ఫర్ హీస్ ప్రమోషన్. ఆయన ప్రమోషన్ గురించి చాలా కాలంగా వేచి చూస్తూ ఉన్నాడు. ఫర్ ఏజెస్ అంటే ఏంటి, చాలా కాలంగా. సెట్ ఫుట్ అంటే దర్శించడం లేకపోతే వచ్చు. వెన్ ఐ సెట్ ఫుట్ ఇన్ ద యూఎస్ఏ ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్. సెట్ ఫుట్ అంటే ఏంటి, అమెరికా వచ్చినప్పుడు ఏమైంది, రియల్లీ థ్రిల్ అయ్యాడు. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అంటే ఏంటంటే చాలా ఆవేశంగా బలం ఉపయోగించి అత్యుత్తమ ఒప్పందాన్ని బలవంతంగా కుదుర్చుకోవడం. దీస్ డేస్ మెనీ కంపెనీస్ ట్రై టు డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ విత్ దేర్ కస్టమర్స్. కంపెనీస్ అన్నీ కూడా బలవంతంగా సైన్ చేయించుకుంటూ ఉంటాయి కదా ఇన్ ఇయర్స్ అని, అవి డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్. గెట్ రిడ్ ఆఫ్ అంటే ఏంటంటే విసిగించేదాన్ని వదిలించుకోవడం. గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం. సమ్ పీపుల్ ఆర్ టెరిబిలీ బోరింగ్, ఎవ్రీ వన్ ట్రైస్ టు గెట్ రిడ్ ఆఫ్ సచ్ పర్సన్స్. కొంతమంది మనకి బోర్ కొట్టిస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా వదులుకోవాలని అనుకుంటారు అనమాట. నెక్స్ట్ గివ్ వే అంటే వ్యతిరేకించకుండా ఉండడం, అంటే ఇష్టం లేని దానికి కూడా ఒప్పుకోవడం. గివ్ వే. షీ రిఫ్యూజ్ టు గివ్ వే ఆన్ ఎనీ ఆఫ్ ద పాయింట్స్. నెక్స్ట్ అట్ లెంత్ అంటే సుదీర్ఘంగా ఉండటం. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ద టాపిక్ అట్ లెంత్. సో మనం చాలా లాంగ్ టైం అనేది డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే సవివరంగా డిస్కస్ చేసుకున్నాము అంటే అట్ లెంత్ డిస్కస్ చేసుకున్నామని అర్థం. ఆన్ పర్పస్ అంటే ఏంటి, కావాలని, ఉద్దేశపూర్వకంగా అనమాట. హీ ఓపెన్డ్ ద టాపిక్ ఆన్ పర్పస్. నెక్స్ట్ హీ టుక్ బై సర్ప్రైజ్ అంటే షాక్డ్. హిజ్ డెసిజన్ టు జాయిన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలన్న డెసిజన్ ఏం చేస్తుందంటే అతని ఫ్యామిలీని సర్ప్రైజ్ చేస్తుంది. హిజ్ ఫ్యామిలీ బై సర్ప్రైజ్. నెక్స్ట్ అట్ ఏ లాస్, ఇది దిక్కుతోచని స్థితి. ఆల్ ద స్టూడెంట్స్ వర్ అట్ ఏ లాస్ యాజ్ ద ఎగ్జామినేషన్ డేట్స్ వర్ అనౌన్స్డ్ అట్ సచ్ ఏ షార్ట్ నోటీస్. సో ఇది ఎగ్జాక్ట్గా మన పరిస్థితి ఎటువంటిదా. సో ఈ సెంటెన్స్ అయితే బాగా సూట్ అవుతుంది ఫ్రెండ్స్, అవునా. నెక్స్ట్ వన్ చూడండి, గ్రామర్ చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ప్లే అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఎనఫ్ గురించి ఇచ్చారు. షీల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్. సెకండ్ సెంటెన్స్, మిస్టర్ శ్లాటర్ డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ద యూరో. ఎనఫ్ అంటే ఏంటంటే సరిపడినంత. ఎనఫ్ మీన్స్ సఫిషియంట్. ఇన్ ఏ సెంటెన్స్ ఎనఫ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ అడ్జెక్టివ్స్ తర్వాత ఈ ఎనఫ్ అనేది అడ్వర్బ్స్గా కానీ వెర్బ్స్గా కానీ మరొక అడ్వర్బ్గా కానీ యూజ్ అవుతుంది. అలాగే నౌన్స్కి బిఫోర్ డిటర్మినర్గా వాడబడుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనఫ్ అనేది నౌన్స్కి బిఫోర్ ఎలా వాడతారంటే డిటర్మైనర్. సో ఎనఫ్ అనేది అడ్జెక్టివ్స్ తర్వాత అయితే అడ్వర్బ్స్గా కానీ వెర్బ్స్గా కానీ మరి ఇంకొక అడ్వర్బ్గా కానీ వాడబడుతూ ఉంటుంది. నౌ డిసైడ్ వెదర్ ఎనఫ్ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజ్ యాజ్ అడ్జెక్టివ్ అడ్వర్బా ఎలా యూజ్ చేయబడింది అని అడిగారు. దిస్ హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ ఫర్ మీ. బిగ్ అనేది ఏంటి, ఒక పెద్దది అంటే అడ్జెక్టివ్ పక్కన ఆఫ్టర్ యూజ్ చేయబడింది కదా, దీన్ని ఏమంటారంటే ఒక అడ్వర్బ్గా యూజ్ చేయబడింది. సో ఫస్ట్ సెంటెన్స్ ఆన్సర్ ఏంటి, అడ్వర్బ్. సెకండ్ చూడండి, వి డిడ్ంట్ లీవ్ ఎర్లీ ఎనఫ్. ఎర్లీ అనేది చూడండి, ఇది అడ్వర్బ్కి పక్కగా యూజ్ చేయబడింది, ఇది మరొక అడ్వర్బ్గా వాడబడింది. నెక్స్ట్ చూడండి, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్ ఫర్ ద గేమ్.
ఇది వెర్బ్కి తర్వాత యూజ్ చేయబడింది కదా, ఇది కూడా ఎనఫ్ అనేది యాడ్వర్బ్గా యూజ్ చేశారు. ఈజ్ దర్ ఎనఫ్ రూమ్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనఫ్ తర్వాత ఏది ఉందంటే రూమ్ అనేది ఉంది. రూమ్ కన్నా ముందు వాడారు, రూమ్ కన్నా ముందు, బిఫోర్ నౌన్. నౌన్ రూమ్ అనేది ఏంటి, నౌన్. నౌన్కి ముందుగా వాడారు. సో ఇది ఏమవుతుంది అంటే మనకి డిటర్మినర్గా యాడ్ చేయబడుతుంది అనమాట. ఎనఫ్ అనేది ఏంటి, అడ్జెక్టివ్. అయితే ఇది ఎలా యూజ్ చేయబడింది, ఇక్కడ డిటర్మినర్గా వాడబడింది. నెక్స్ట్ అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్లోత్స్ ఫర్ మై జర్నీ. ఈ క్లోత్స్ అనేది ఏంటి, ఒక నౌన్. నౌన్కి బిఫోర్ యూజ్ చేశారు. ఇది కూడా మనకి అడ్జెక్టివ్గా డిటర్మినర్గా వాడబడింది. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. అయితే సమ్ అడ్జెక్టివ్స్ దట్ డిటర్మిన్ ఏ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ డిటర్మినర్స్. ఇక్కడ అడ్జెక్టివ్ యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ తెలిపితే డిటర్మినర్స్ అనేది అంటారనమాట. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వాచ్ చేసినట్టే ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి వీడియోని. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ఎనఫ్. ఎనఫ్ కానీ నాట్ ఎనఫ్ కానీ యూజ్ చేసి ఆన్సర్స్ అయితే మనం బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఈ ఫాస్ట్ అనే వర్డ్స్ ఇచ్చారు కదా, స్ట్రాంగ్, టైమ్, వీటికి ఎనఫ్ యాడ్ చేసి ఫిల్ చేయాలి. హరీష్ వాంట్స్ టు బి ఏ గ్రేట్ రెజ్లర్ బట్ హీఈస్ డాష్. హరీష్ రెజ్లర్ అవ్వాలనుకున్నాడు కానీ అతను, ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ బట్ ఐ జస్ట్ డోంట్ హ్యావ్ డాష్. ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది కదా, కాబట్టి మనకి ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ. సో టీవీ చూడడానికి ఏంటి, చూడాలని ఉంది కానీ నాకు సరిపడినంత టైం లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి ఎనఫ్ టైమ్ అని రాస్తే సరిపోద్ది. థర్డ్ చూడండి, ట్రై టు విన్ ద రేస్. అతను రేస్ విన్ అవ్వాలని అనుకున్నాడు బట్ హీ కేమ్ థర్డ్ యాజ్ హీ వాజ్ నాట్ డాష్. అతను థర్డ్ వచ్చాడు ఎందుకంటే హీ వాజ్ నాట్ ఫాస్ట్ ఇనఫ్. ఫాస్ట్గా పరిగెట్టలేకపోవడం వల్లే కదా థర్డ్ వచ్చాడు. కాబట్టి ఏమవుతుంది, ఫాస్ట్ ఇనఫ్. ఇక్కడ ఆల్రెడీ నాట్ ఇచ్చారు సార్, నాట్ ఫాస్ట్ ఇనఫ్. దిస్ బాత్ ఈజ్ ఫ్రీజింగ్ ద వాటర్ ఈజ్ డాష్. ద వాటర్ ఈజ్ ఏంటి, నాట్ వామ్ ఎనఫ్. నాట్ వామ్ ఎనఫ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నాట్ వామ్ ఎనఫ్. నాట్ వామ్. ఇక్కడ వామ్ అనేది అడ్జెక్టివ్ కదా, అడ్జెక్టివ్కి తర్వాత ఎనఫ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ దేర్ వేర్ డాష్. వీ హ్యాడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్. ఎందుకు నేల మీద పడుకోవాలని అనుకుంటున్నారు, బెడ్స్ అనేవి సఫిషియెంట్గా లేవు. సో ఇక్కడ బెడ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఏం రాయాలి మనం, యాజ్ దేర్ వేర్ నాట్ ఎనఫ్ బెడ్స్. అంతేనా. ఎందుకని నాట్ ఎనఫ్ బెడ్స్ నౌన్ కదా, నౌన్ కన్నా ముందు ఎనఫ్ రావాలి అందుకని. నెక్స్ట్ చూడండి, 6th one, దేర్ ఈజ్ డాష్ టు మేక్ ఏ కప్ ఆఫ్ టీ, వాట్ ఈజ్ రాంగ్ విత్ ద పైప్స్. దేర్ ఈజ్ డాష్ టు మేక్ ఏ కప్ ఆఫ్ టీ. సో ఇక్కడ ఏమవుతుంది, నాట్ ఇనఫ్ వాటర్. నాట్ ఇనఫ్ వాటర్ అనేది లేకపోవడం, నాట్ ఇనఫ్ వాటర్. సో ఇక్కడ కూడా వాటర్కి నౌన్కి ముందు ఈ అడ్జెక్టివ్ అనేది రాసాం, సరే ఎనఫ్ అనేది రాసాం. ఓకేనా. నాట్ ఎనఫ్ వాటర్ టు మేక్ కప్ ఆఫ్ టీ, వాట్ ఈజ్ రాంగ్ విత్ ద పైప్స్. నెక్స్ట్, ఇఫ్ సుజాత డజంట్ హ్యావ్ డాష్ ఐ క్యాన్ లెండ్ హెర్. సుజాత దగ్గర ఏం తెలియదు, నేను ఇస్తాను అప్పు అని చెప్తే ఏంటది, మనీ అనే మనీ. సుజాత డజంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కదా, సో ఎనఫ్ మనీ రాస్తే సరిపోద్ది, ఎనఫ్ మనీ. నెక్స్ట్ వన్ చూడండి, 8th, వాసవి ఈజ్ నాట్ డాష్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, షీ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఏజ్ టు జాయిన్. వాసవి ఈజ్ నాట్ ఏ డాష్ టు బికమ్. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ ఒకసారి చూడండి, నాట్ ఓల్డ్ ఎనఫ్. ఇక్కడ. ఓకేనా. వాసవి ఈజ్ నాట్ ఓల్డ్ ఎనఫ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఆమెకి అంత ఏజ్ అనేది లేదు, సరిపోదు, ఓల్డ్ ఎనఫ్. నెక్స్ట్, ఈజ్ దిస్ కాఫీ డాష్ ఫర్ యూ. ఈజ్ దిస్ కాఫీ స్వీట్
స్వీట్ ఎనఫ్ ఫర్ యూ. ఓకేనా. కుడ్ యూ లైక్ సమ్ మోర్ షుగర్ అని అడుగుతున్నారు. ఏమవుతుందంటే స్వీట్ ఎనఫ్. డూ యూ థింక్ హీ హ్యాస్ స్టడీ డాష్ టు పాస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. డూ యూ థింక్ ఇక్కడ హార్డ్ ఎనఫ్, మనకి హార్డ్ వర్క్ చేస్తాను కదా, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, సో రెండు ఉండాలి. ఓకేనా. హార్డ్ ఎనఫ్. సో ఇవేమో ఏమవుతుందంటే ఎనఫ్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ బిట్స్. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్స్ గురించి ఇచ్చారు మనకి. ఏ, యాన్ అండ్ ద. సో దాని ఏమంటారంటే ఇండెఫినెట్ ఆర్టికల్, ఏ యాన్ని డెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఎక్కడైతే యూజ్ చేయాలి ఆర్టికల్స్, ఎక్కడ యూజ్ చేయకూడదని ఇచ్చారు చూడండి. ద ఫాలోయింగ్ ఆర్ ద కేసెస్ వెర్ ద ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్రైమరీ సెన్స్, ఇన్ ఏ స్పెషల్ ఆర్ పర్టికులర్ సెన్స్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ దెమ్. ఎప్పుడైనా పర్టికులర్ సెన్స్, ప్రత్యేకమైన పరిస్థితుల్లో ద అనేది యూజ్ చేయాలి, మ్యాక్సిమం అయితే యూజ్ చేయకూడదు అని చెప్పారు. బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్కి ముందు యూజ్ చేయకూడదు. రామ, సీత అలా. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, అవి పర్టికులర్గా నేమ్స్ అయితే ఇండికేట్ చేస్తే ప్రాపర్ నౌన్స్ అంటారు. సో వాటి ముందు దా యూజ్ చేయకూడదు. సెకండ్ చూడండి, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్స్ని ఇక్కడ ఆనెస్టీ ఒకటి, పోయట్రీ ఒకటి, ఐరన్ గోల్డ్, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. వీటి ముందు కూడా మనకి యూజ్ చేయకూడదు. పర్టికులర్ స్పెషల్ ప్లేసెస్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, నార్మల్గా అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్, బిఫోర్ ద వర్డ్స్ మ్యాన్, విమెన్, సొసైటీ, హెవెన్, హెల్, వీటి ముందు కూడా యూజ్ చేయొద్దు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్, గేమ్స్, స్పోర్ట్స్, సీజన్స్, డేస్, మంత్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫీవర్, క్రికెట్, సమ్మర్, ఏప్రిల్, ఇవన్నీ కూడా వీటి ముందు ద ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బిఫోర్ ద వర్డ్స్ చర్చ్, జైలు, ప్రిజన్, స్కూలు, ఆఫీసు, యూనివర్సిటీ, టెంపుల్, అవి మాస్క్ కానీ బ్యాంక్, ఇవన్నీ కూడా. కానీ పర్టికులర్గా ఏదైనా పర్పస్ మీద వెళ్తే అప్పుడు మాత్రం మనకి దా యూజ్ చేయాలి. నెక్స్ట్, బిఫోర్ ప్లూరల్ నౌన్స్. బిఫోర్ ప్లూరల్ నౌన్స్ అంటే బుక్స్కి, పీపుల్, విలేజెస్, పెన్స్. బిఫోర్ ద వర్డ్స్ రిఫరింగ్ టు రిలేషన్స్, మదర్, ఫాదర్, బ్రదర్, ఆంట్, వీటి ముందు కూడా యూజ్ చేయకూడదు. ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో లాంగ్వేజెస్ పేర్ల ముందు కూడా ద అనేది యూజ్ చేయకూడదు. ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్రేజెస్, క్యాచ్ ఫైర్, సెండ్ వర్డ్, సెట్ సైల్, సెట్ ఫుడ్, ఎట్ హోమ్, ఇన్ హ్యాండ్, ఇన్ డెట్, బై కార్, ఆన్ డిమాండ్, ఆన్ అర్త్, ఆన్ ఫుట్, వీటి మీద కూడా యూజ్ చేయకూడదు అని ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో అయితే ఏ అన్న ద ఆర్టికల్స్ అనేవి ఎక్కడ అయితే రాయాలి అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి. హార్స్ ఉందనుకోండి, ఏం రాయాలి ఇక్కడ, ఏ హార్స్ కానీ, ఇది హార్స్ కానీ, వెన్ ఈజ్ గోయింగ్ టు రేస్. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇవైతే నేను చెప్పట్లేదు, మీరు వీలైతే ఎవరైనా కావాలని అవసరం అనుకుంటే ఒకసారి చూసుకోండి. నేనైతే మామూలుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, అదైతే చూడండి. 6th to 10th వరకు ఆర్టికల్స్ వీడియో అయితే చేశాను. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూడండి, అదే లింకర్స్ మీద కూడా వీడియో చేశాను. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్సెస్ కూడా చాలా ఈజీగా మనకి డెఫినెట్గా మార్క్స్ అనేవి వస్తాయి. అది కూడా ఈజీగా గుర్తుపెట్టడానికి వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, డెఫినెట్గా చూడండి. ఓకే, ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇవి చూడండి. మనకి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే అకార్డింగ్ టు కానీ, బికాజ్ ఆఫ్ కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. టుగెదర్ విత్, బికాజ్ ఆఫ్, త్రూ ద ఏజెన్సీ ఆఫ్, సెపరేట్ ఫ్రమ్. సో ఇవి చూడండి, అపార్ట్ ఫ్రమ్, బై మీన్స్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇవన్నీ కూడా. అహెడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇవన్నీ కూడా మనల్ని ఏమంటారంటే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. వీటి యొక్క మీనింగ్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. అలాంగ్ విత్ అంటే దాంతోపాటు, టుగెదర్ విత్, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాజ్ ఆఫ్, ఆ కారణం వలన, బై మీన్స్ ఆఫ్ అంటే త్రూ ద ఏజెన్సీ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్ అంటే సెపరేట్గా ఉండట, హెడ్ ఆఫ్ అంటే దానికన్నా ముందుగా, ఇన్ ఫ్రంట్ ఆఫ్, లొకేటెడ్ బిఫోర్, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒక దాని బదులు వేరొకటి, మరొకటి అనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ అంటే కష్టాన్ని లెక్క చేయకుండా,
ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అని అర్థం. బై వే ఆఫ్ అంటే వయా. డ్యూ టు అంటే ఆన్ అకౌంట్ ఆఫ్. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే మంచు కోసం. ద ఇన్ అడిషన్ టు అంటే యాడెడ్ టు. అకార్డింగ్స్ విత్ ఇన్ అకార్డెన్స్ విత్ అంటే ఇన్ అగ్రిమెంట్ విత్ అనే మీనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజ్ ద అబౌవ్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఆన్సర్స్ అలాంగ్ విత్ అని ఉంది, కలిసి. ఎస్టర్డే ఐ వెంట్ టు ద పార్క్ అలాంగ్ విత్ మై పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. ఇది యూసేజ్ అయితే ఎలా ఉందనేది ఇచ్చారు. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఏంటి? ఇందువలన, ఈ కారణం వలన. హీ బికేమ్ వెరీ వీక్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ అంటే ఈ మార్గంలో. హీ సక్సీడ్స్ ఇన్ ఆల్ హిజ్ ఎఫర్ట్ బై మీన్స్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. అపార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ అంటే అదనంగా, ఇదే కాకుండా అని అర్థం. అపార్ట్ ఫ్రమ్ హిస్ క్లాస్ బుక్స్ హీ రీడ్స్ రిఫరెన్స్ బుక్స్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఏ హెడ్ ఆఫ్ అంటే ముందుగా. ఈ స్టార్టెడ్ టీచింగ్ ఏ హెడ్ ఆఫ్ హిజ్ అనౌన్స్డ్ షెడ్యూల్డ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు లేకపోతే ఎదురుగా ఉండ. దేర్ ఈజ్ ఏ స్మాల్ స్టేషనరీ షాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్. మా స్కూల్ ఎదురుగా ఒక స్టేషనరీ షాప్ అనేది ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఒక ప్లేస్కి బదులు వేరే ప్లేస్, బదులుగా ఆ స్థానంలో. టుడే రాహుల్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సుధీర్. రాహుల్ ఆడుతున్నాడు సుధీర్ ప్లేస్లో. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే కష్టం వచ్చినప్పటికీ కూడా, కష్టమైనా సరే. వీ అటెండ్ క్లాసెస్ ఎ నైట్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే అలా జరిగిన పక్షంలో. ఐ కెనాట్ అటెండ్ ద క్లాసెస్ టుమారో ఇన్ కేస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ విజిట్ టు హాస్పిటల్. గ్రాండ్ ఫాదర్ కనుక హాస్పిటల్కి చూడడానికి వెళ్తే నేను ఎక్కడికి రాను, టుమారో క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వనని చెప్పాడు. బై వే ఆఫ్ అంటే ఈ మార్గంలోనే కానీ, ఈ విధంగా కానీ ఉంటుంది. వీ రీచ్డ్ బెంగళూరు బై వే ఆఫ్ కర్నూల్. డ్యూ టు ఆ కారణం వలన. ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్ డ్యూ టు రెయిన్. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే మంచి కోసం. ఐ అడ్వైజ్ యూ టు టేక్ ఏ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యం కోసం ఏం తినాలి అంటే ఫ్రూట్స్ తినాలి. ఇన్ అడిషన్ టు అంటే మంచి కోసమే ఇది కూడా. ఇన్ అడిషన్ టు రెగ్యులర్ ప్రాక్టీస్ హీ అటెండ్ స్పెషల్ క్లాసెస్ ఆన్ సండేస్. రెగ్యులర్ ప్రాక్టీస్తో పాటు సండేస్ కూడా అటెండ్ అయ్యేవాడు. ఇన్ అకార్డెన్స్ విత్ అనుగుణంగా. హీ కంటిన్యూస్లీ హోంవర్క్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్లాన్ టీచర్స్ గివ్ హిమ్. సో ఇవేన్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్రాంక్స్ ఉన్నాయి కదా. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టమన్నారు. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్లైన్ కన్నా ముందుగా ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేశారనుకోండి, అప్పుడు ఏమంటారంటే హెడ్ ఆఫ్. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ. శ్రావణి యమునతో పాటుగా వెళ్తుంది రోజు స్కూల్కి. అప్పుడు ఏమనాలంటే అలాంగ్ విత్. మై హౌస్ స్టాండ్ డాష్ ఆల్ అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. మా హౌస్ అనేది అందరికన్నా కూడా దూరంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. మధుకి గుడ్ జాబ్ ఎందుకైతే వచ్చిందంటే అతని యొక్క స్కిల్స్ వల్ల, ఎబిలిటీస్ వల్ల. బై మీన్స్ ఆఫ్. నెక్స్ట్ షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఆమె మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వల్ల ఆ పార్టీకి అటెండ్ అవ్వలేకపోయింది. డ్యూ టు డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అనాలి. నెక్స్ట్ శ్రీరామ్ కంటిన్యూస్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిజ్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ టీమ్. అతను శ్రీరామ్ ఆకలిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టీం యొక్క క్షేమం కోసము బ్యాటింగ్ అనేది చేశాడు. యూ షుడ్ కంప్లీట్ యువర్ బీఈడి డాష్ యువర్ బీఎస్సీ టు గెట్ ఏ టీచర్ జాబ్. టీచర్ జాబ్ రావడానికి ఏం చేయాలంటే బీఎస్సీతో పాటు బీఈడి చేయాలి. ఇన్ అడిషన్ టు. నెక్స్ట్ ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ఇక్కడ ఎవరి బదులు మా ఫ్రెండ్. స్కూల్ టీచర్ తన ఫ్రెండ్కి బదులుగా తనని సెలెక్ట్ చేశాడంటే అప్పుడు ఏమనాలంటే ఇన్ ప్లేస్ ఆఫ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ అనాలి. నెక్స్ట్ 10th లాస్ట్ వన్ చూడండి. డాష్ ఈజ్ పావర్టీ కంప్లీట్ హిజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. అతను కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పిహెచ్డి కంప్లీట్ చేశాడు. అప్పుడు ఏమంటారు ఇన్స్పైట్ ఆఫ్. ఆన్సర్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్ ఇట్స్ టైం ప్లస్ సింపుల్ పాస్ట్ వెర్బ్.
ఇట్స్ టైంతో సింపుల్ పాస్ట్ టెన్స్తో యూజ్ చేయమన్నారు. ఇక్కడ ఏమేమి యూజ్ చేయమన్నారంటే ఇట్స్ క్వైట్ టైం కానీ, ఇట్స్ హై టైం అని కానీ, ఇట్స్ టైం, ఇట్స్ అబౌట్ టైం, ఆర్ ఆల్ ద సేమ్. ద అడ్జెక్టివ్స్ హై, క్వైట్ ఆర్ యూజ్ టు మేక్ ఫీలింగ్స్ స్ట్రాంగర్. సో ఇట్స్ టైంతో పాస్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్పన్నారు. భవానీ యూజువల్లీ వేకప్ అట్ 6 AM. ఉన్నదంతా రిమైనింగ్ రాయడమే. చూడండి, ఇట్స్ హై టైం, భవానీ వోకప్. సో అలాగా రాయాల్సి ఉంది. సెకండ్ చూడండి, యూ అండ్ యువర్ ఫ్రెండ్ హ్యావ్ స్పెండ్ మోర్ దాన్ టైమ్ యూ స్పెండ్ డైలీ ఇన్ ద ప్లే గ్రౌండ్. మీరు మీ ఫ్రెండ్ ప్లే గ్రౌండ్లో స్పెండ్ చేసే టైం కానీ ఎక్కువ స్పెండ్ చేస్తారనుకోండి, అప్పుడు యూ ఫీల్ ఇట్ ఈస్ లేట్ బెటర్ టు గో హోమ్. మీరు లేట్గా అయిందని ఫీల్ అయ్యారు, అప్పుడు మీరు ఏమంటారంటే ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్ అని అనాలి. నెక్స్ట్, యూ టు యువర్ ఫ్రెండ్, యూ హ్యావ్ నాట్ ఎనఫ్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ ది ఐడియా యూజింగ్ ఇట్స్ టైమ్. హై టైంతో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, మీ ఫ్రెండ్కి సీరియస్ అనేది లేదు, ఇప్పుడు ఏం చెప్తాము, ఇట్స్ హై టైమ్ యూ ఎనఫ్ యూ థాట్ సీరియస్లీ అబౌట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, యువర్ ఫ్రెండ్ ప్రామిస్ యూ మేక్ ఫోన్ కాల్ అట్ 7 AM. 7 AMకి మీ ఫ్రెండ్ ఫోన్ కాల్ చేస్తానని అన్నాడు, బట్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్. కానీ చేయలేదు. నవ్ ఇట్ 7:30 AM. 7:30 AM అయింది. సో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు, దేంతో అంటే ఇట్స్ టైంతో అని అడిగారు. ఇట్స్ టైమ్ మై ఫ్రెండ్ ర్యాంగ్ మీ అప్. ఈ టైంకి కాల్ చేసి ఉండాలి. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఫర్ 5 months. 5 months ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు మీ ఫ్రెండ్, బట్ హీ హాజ్ నాట్ కంప్లీటెడ్ ఎట్. కానీ ఇంకా కంప్లీట్ చేయలేదు. యువర్ ఫ్రెండ్, యూ ఫీల్ దట్ యువర్ ఫ్రెండ్ షుడ్ టేక్ యువర్ హెల్ప్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనుకుని మీ హెల్ప్ తీసుకోండి అని అడ్వైస్ అయితే ఇవ్వమని చెప్పారు. సో ఇట్స్ టైమ్ యూ టేక్ మై హెల్ప్ అండ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అని అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, పాసేజ్లో కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే కరెక్ట్ చేయాలి. వారణాసి ఈజ్ లొకేట్ ఇచ్చారు, ఇక్కడ లొకేటెడ్ అని అయితే ఉండాలి. టు బీ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, హిందూ పిలిగ్రిమ్స్ టు గో దేర్. ఇక్కడ ఏముండాలంటే గో దేర్ ఉండాలి, టు అవసరం లేదు. టు ప్యూరిఫై దేర్ సోల్స్ టు ద హిందూస్, వారణాసి ఈజ్ ఏ హోలియెస్ట్ ప్లేస్ అన్నాడు. ఇక్కడ ఈజ్ పక్కన ద హోలియెస్ట్ అని రావాలి, ఏ కాదు. పిలిగ్రిమేజ్ సెంటర్ టు ఆల్ ద థౌజండ్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ విజిట్ దిస్ హోలీ సిటీ. హోలీ అంటే HOLY రావాలి ఎవ్రీ ఇయర్. యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clock at the morning the pilgrims are seen their way to famous bathing steps. నోడ్ కాదు, ఇక్కడ నోన్ గాడ్స్ నోన్ పక్కన గాడ్స్ ఉండాలి. అలాగే ఇక్కడ మేక్ కాదు, మేకింగ్. నెక్స్ట్, ఫ్రమ్ దేర్ దే boats to the holy river Ganges the G capital to take bath. In doing this, the pilgrims believe that their sins would be washed away కాదు, washed away. So that is the answer. Next, simple past tense and the past perfect. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక పని ఆల్రెడీ జరిగిపోయింది అనేప్పుడు ఒక టైం కానీ ఒక ప్లేస్ కానీ చెప్తారు, ఓకేనా. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్స్ అయితే చెప్తారు. అంటే ఆ యాక్షన్ అనేది మనకి మైండ్లో గుర్తుంటూ ఉంటుంది. ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అప్పుడు రాయాల్సి వస్తుంది, ఓకేనా. అది ప్లేస్ టైం ఇచ్చారనుకోండి సింపుల్ పాస్ట్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఈ పాస్ ఈజ్ ఎగ్జామినేషన్ ఇన్ 2013. ఇది 2013 ఇయర్ ఉంది. ఐ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ మంత్. ఇక్కడ కూడా లాస్ట్ మంత్ అని చెప్పేశారు టైం. రాజు మీట్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే. ఇది కూడా ప్లేస్ అని ఎక్కడ ఎప్పుడు అనేది చెప్పేశారు. చెప్తే కనుక పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఇక్కడ చూడండి, ఐ వాంటెడ్, నెక్స్ట్ వండర్డ్, థాట్, హోప్డ్, ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్, అదర్ యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్. అదర్ యూజెస్ ఏంటంటే ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ ద టెంటేటివ్స్. హైపోథెటికల్ అంటే ఎవరి ప్లేస్లోనే మనం ఉన్నామనుకోండి, అది ఆలోచిస్తూ ఊహిస్తూ చెప్తే అప్పుడు మనకి సింపుల్ పాస్ట్ ఫామ్ రాయాల్సి వస్తుంది. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ అట్ ఆల్ లెవెల్స్. ఇక్కడ ఇఫ్ ఐ వర్ యూ అని ఉంది కదా, ఇది కూడా సింపుల్ పాస్ట్ ఫామ్. నెక్స్ట్, ఆఫ్టర్ ఇట్స్ టైమ్ వుడ్ రాదర్ విష్. సో 10 o'clock ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. ఇక్కడ వెంట్ అనేది రాయాలి. ఇన్ రిపోర్టెడ్ స్పీచ్
రిపోర్టర్ స్పీచ్లో కూడా ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్. సో ఇది కూడా సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ ప్రజెంట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుంది కదా V3. సో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ బై ఆబ్జెక్ట్ ఈజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని V3 ఫామ్ ఆఫ్ వేర్ ప్లస్ బై ఆబ్జెక్ట్. సో ఇది స్ట్రక్చర్ ప్రకారం రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సీన్ ద తాజ్మహల్ అని ఉంది. ఐ నో ద తాజ్మహల్ ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. ఐ హ్యావ్ సీన్ ద తాజ్మహల్ అంటే నేను తాజ్మహల్ చూశాను. ఇది ఎప్పుడనేది జరిగింది చెప్పలేదు. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇంకా మన మైండ్లో గుర్తునే ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇక్కడ పాస్ట్ టెన్స్ 10 yearsగా అక్కడ ఉన్నాను నేను. అలాగే హ్యావ్ లివ్డ్. అదే తను ఇంకా ఇక్కడ ఉండాలని అనుకున్నాడు అనుకోండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇంకా ఉండాలని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్స్ మేక్ ద డిఫరెన్స్ క్లియర్. ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తే డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుందని ఇచ్చాడు. ఐ సా ద ఫిల్మ్ గాంధీ లాస్ట్ మార్చ్ నెల నేను గాంధీ ఫిల్మ్ అనేది చూశాను. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ గాంధీ ఫిల్మ్ని నేను చూశాను. ఇప్పటికీ కూడా నీకు ఈ ఫిల్మ్ అనేది గుర్తుండి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్పనింగ్ ద పెన్సిల్ షార్ప్ చేస్తే నేను కట్ అయింది ఫింగర్. సో ఈ రిజల్ట్ ఏమైందని చెప్పలేదు. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అండ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ నౌ. ఇప్పటికీ ఇంకా రక్తం కారుతూ ఉంటుంది. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అంటే దాని యొక్క గుర్తు ఇంకా జరిగింది కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటే నేను బ్రెయిన్లో అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి సింపుల్ పాస్ట్ అనుకోండి కానీ ఒక టైంలో జరిగిపోతుంది. నెక్స్ట్ డే కానీ 2 months ago కానీ జూన్ 1965 డ్యూరింగ్ ద వార్. ఇవన్నీ ఎలా చెప్తే కీవర్డ్స్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెవర్ యూజ్డ్ విత్ ద అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ టైం. అడ్వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు అంటున్నారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బి యూజ్డ్ విత్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్రజెంట్ టైంతోనే యూజ్ చేయాలి. పాస్ట్ టెన్స్తో అడ్వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఉన్న దాంతో యూజ్ చేయకూడదు అని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ సీన్ రాజూస్ దిస్ వీక్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆల్సో యూజ్డ్ విత్ ద జస్ట్, రీసెంట్లీ, అట్, ఆల్రెడీ, నెవర్, ఆఫెన్, ఎవర్, సో ఫార్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంటి వర్డ్స్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అనేవి రాయమని. ఈజ్ అ బ్రదర్ ఇన్ అంటే ఏంటి? నో హీ ఈజ్ంట్. అతను లోపలేడు. హీ హ్యాస్ గాన్ టు చెన్నై. అతను చెన్నై వెళ్ళాడు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వెన్ డాష్ హీ గో టు చెన్నై అన్నాడు. అతను ఎప్పుడు వెళ్ళాడని క్వశ్చన్ చేయాలనుకోండి, వెన్ డిడ్ హీ గో టు చెన్నై. ఎందుకంటే డిడ్ పక్కన V1 ఫామే రావాలి. సో తర్వాత ఐ హ్యావ్ లాస్ మై పెన్సిల్. నా పెన్సిల్ పోయింది. డాష్ యూ ఇట్ ఎనీవేర్ అంటే హ్యావ్ యూ సీన్. నో ఐ హ్యావ్ నాట్. నేను చూడలేదు అన్నాక ఐ హ్యావ్ నాట్ అనాలి. వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్ ద పెన్సిల్. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేసావు అనాలనుకోండి, ఏమంటారు? వెన్ డిడ్ యూ లాస్ట్ యూజ్. నెక్స్ట్ పెర్హాప్స్ యూ డాష్ ఐ హ్యావ్ లెఫ్ట్. పెర్హాప్స్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ చూడండి, డాష్ మధు డాష్ నాట్ అరైవ్డ్ అంటే హ్యాస్ మధు నాట్ అరైవ్డ్ యట్. నో హీ హ్యాస్ నాట్ బట్ హీ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్. అంటే అతను బట్ హీ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్ అంటే ఆల్రెడీ వచ్చే ఉన్నాడు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్. నెక్స్ట్ డాష్ యూ డాష్ టు హిమ్ అంటే హ్యావ్ యూ టాక్ టు హిమ్. నో ఐ డాష్ మియర్లీ హిమ్. ఐ హ్యావ్ నాట్ మియర్లీ సా హిమ్. నెక్స్ట్ దట్ కెనాట్ బి మధు. హీ మే బీ సీన్ సంబడి ఎల్స్. సో ఈ వెబ్ ఫామ్స్ అనేవి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకోవాలనుకో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ హ్యూమన్ రిలేషన్స్లో గ్లాసరీ
ద జర్నీ అని ఉంది ఏలో, ద జర్నీ. గ్లాసరీ లెథార్జీ అంటే ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకుండా ఉంటే లెథార్జీ. డట్ అంటే అప్పులు, షన్ అడ్డుపడు, అమ్యూజింగ్ వినోదాత్మకం, చెస్ట్ దృఢమైన పెట్టె, ప్రొటెస్టెడ్ అంటే విభేదించు, డిసగ్రీడ్, క్లయట్ క్లిష్ట బాధాకరమైన పరిస్థితి, క్వైట్ నిశ్శబ్దం, బ్లిటిల్డ్ అంటే ఇతరుల ప్రాధాన్యత తగ్గించడం, చిన్నబుచ్చడం, బేర్ అంటే లక్షణ లేని, రిలక్టెంట్లీ అయిష్టముగా, కంటెంట్మెంట్ సంతృప్తి, వేరీ అంటే సుదీర్ఘ పని తర్వాత తీవ్ర అలసట. నెక్స్ట్ వొకాబులరీ చూడండి. కాంపౌండ్ వర్డ్స్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ కాంపౌండ్ వర్డ్స్ 5th వచ్చాయనుకుంటా. ఇక్కడ హైఫెన్తో సపరేట్ చేసిన కాంపౌండ్ వర్డ్స్ అన్నీ అంటారు. కొన్ని కాంపౌండ్ వర్డ్స్ అయితే ఇక్కడ అసలు హైఫెన్ కానీ గ్యాప్ కానీ ఉండవు. ఓకేనా, అలాంటి కాంపౌండ్ వర్డ్స్ కూడా మనం చూసాం ఎర్లియర్ క్లాసెస్లో. నెక్స్ట్ ఇక్కడ అవి 3 టైప్స్ అనేవి ఉన్నాయి. ఓపెన్ కాంపౌండ్, హైఫెనేటెడ్ అండ్ క్లోజ్డ్ కాంపౌండ్. ఇక్కడ చూడండి ఆడియో విజువల్ అని ఉంది కదా, ఆడియో విజువల్ ఇక్కడ ఓపెన్, ఇక్కడేమో హైఫెన్ కాంపౌండ్, మధ్యలో హైఫెన్ ఉంది. ఇక్కడ ఏ హైఫెన్ లేవు, దీన్ని క్లోజ్డ్ కాంపౌండ్స్ అని అంటారు. ఇక్కడ క్లోజ్డ్ కాంపౌండ్స్ కదా ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఓపెన్ కాంపౌండ్స్ కదని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హైఫెనేటెడ్ అంటే హైఫెన్తో సపరేట్ చేయబడి ఉంటుంది. క్లోజ్డ్ అంటే స్టే గ్యాప్స్ అనేది ఉండదు. ఓపెన్ అంటే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అనమాట, టూ వర్డ్స్ మధ్యన. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇవి కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ బ్లాంక్స్ ఫిల్ చేయమన్నారు మనల్ని. ఈ వర్డ్స్ ఇది యూజ్ చేసి పై టేబుల్. ఐ ఫౌండ్ ఏ 20 రూపీ నోట్ అంట. ఏ 20 లీటర్ టిన్ ఆఫ్ మిల్క్ సఫిషియంట్ టు ఫీడ్ దీస్ చిల్డ్రన్. ఏ న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషన్ ఈజ్ electing its president. We started our work in a newly constructed building. The scientists talked about the newly discovered particle. The CM visited the flood-hit villages. The NGOs served in flood-affected villages. Next, we cannot walk on a pebble-strewn road. Soft, kind, hot people are lived by all. Mrs. Joshi, Mr. Joshi, well-manned man. She is doing a pink-collar job. SFU well established the union. Next, fill in the blanks with the missing part of compound words. Kedarna lived in Uttarakhand. Due to heavy rains, his village was hit by floods. It is a newly dash house. Newly eva house and constructed house fell down and he became homeless. House padipothe homeless avutaru. The chief minister visited all the dash hit. ఆల్ ద ఫ్లడ్ హిట్ విలేజెస్ని ఎవరు చూసారో చీఫ్ మినిస్టర్. ఇమీడియట్ హెల్ప్. హవెవర్ ది కేదార్నాథ్ లాస్ట్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది కోల్పోయింది కేదార్నాథ్. అండ్ ట్రై టు కమిట్ సూసైడ్ బై జంపింగ్ ఇన్ టు ఫ్లడెడ్ రివర్. సమ్ బ్రేవ్ అండ్ చూద్దాము ఇక్కడ ఆన్సర్స్లో. Some brave and soft, kind-hearted people rescued him, risking their lives. They told their stories to someone had lost his newly wedded wife and someone else had lost all his family members. One of them offered him a blue-collar job. It required him to carry rice bags, but he could not carry even a 20-kilo bag. So he asked for a white-collar job, but no such jobs were available. One of them suggested self-employment scheme, but Kedarnath had no money. One day he was walking on the pebble-strewn road. He found some gold-plated idols and jewelry box. Next వెళ్దాం. ఇక్కడ వర్డ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇట్లా ఏమంటారంటే డూప్లికేటివ్ వర్డ్స్ అంటారు, అలిటరేటివ్ ఒకటి, రైమింగ్ వర్డ్స్. డిఫరెన్స్ ఏంటంటే డూప్లికేటివ్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. ఇక్కడ బాయ్ అనే ఫస్ట్ పార్ట్ ఉంది, సేమ్ అదే పార్ట్ రిపీట్ అయింది అనుకోండి, దాన్ని డూప్లికేటివ్ వర్డ్స్ అంటారు. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
విచ్ ఇస్ డూప్లికేటివ్ వర్డ్స్, విచ్ ఇస్ అలిటరేటివ్, విచ్ రైమింగ్ వర్డ్స్ అని అడుగుతారు బ్లాంక్స్, సారీ బిట్స్లో. డూప్లికేటివ్ ఏంటంటే సేమ్ వర్డ్స్ రిపీటెడ్గా రావడం. అలిటరేటివ్ అంటే హియర్ టూ పార్ట్స్ ఉన్నాయి కదా, ఢిల్లీ డాలీ అని. ఇందులో సేమ్ కాన్సనెంట్స్ అయితే ఉంటాయి, అలాగే డిఫరెంట్ వోవెల్స్ అయితే ఉంటాయి. ఢిల్లీ డాలీలో అయ్యి ఉంటే ఇక్కడేమో ఏ అయితే ఉంది. అలిటరేటివ్ అంటే అర్థమైంది. నెక్స్ట్ రైమింగ్ టైప్ చూడండి, 2 వర్డ్స్ రైమింగ్ టైప్. సూపర్ డూపర్, ఇక్కడ సూపర్లో సోప్, డూపర్లో డూ. సో అలా రైమింగ్ వర్డ్స్ అనేది డిఫరెంట్ కాన్సనెంట్స్ ఉంటాయి, బట్ రైమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. ఇక్కడ కాన్సనెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సూపర్ డూపర్లో సెకండ్ వర్డ్ స్టార్ట్ విత్ డిఫరెంట్ సెకండ్ వర్డ్ చూడండి, ఎస్, ఇక్కడేమో డి. సెకండ్ వర్డ్ స్టార్ట్ అయితే డిఫరెంట్ కాన్సనెంట్. ఇక్కడ సూపర్తో స్టార్ట్ అయితే ఇక్కడ డూపర్తో స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ పార్ట్తో రైమింగ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు కానీ ఇందులో అలిటరేటివ్ ఏమవుతాయి, అలిటరేటివ్, డూప్లికేటివ్ అండ్ రైమింగ్ ఏమవుతాయో బాక్స్లో రాయమన్నారు. డూప్లికేటివ్ అంటే సేమ్ అయితే రావాలి. ఐ, చాక్, చుక్ చుక్, టాటా, బింగ్ బ్యాంగ్, బ్యాంగ్ బ్యాంగ్, చాప్ చాప్, పాపా. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, డింగ్ డాంగ్, పింగ్ పాంగ్, జిగ్ జాగ్, టిప్ టాప్, ఇవన్నీ కూడా అలిటరేటివ్. నెక్స్ట్ బో, ఇక్కడ బో అంటే ఇక్కడ బో ఉంది. ఈజీ, పెస్, ఈజీ. ఓకే, డోకే, ఆడ్జ్, పాడ్జ్. హెల్టర్, షెల్టర్, ఇట్స్, బిట్సీ, నిట్టి, గ్రిట్టి, హ్యాంకీ, ప్యాంకీ, టీనీ, వీనీ. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ రిప్లికేటివ్, రీడూప్లికేటివ్ వర్డ్స్. వాట్ డస్ ద క్లాక్ సే? క్లాక్ ఏమంటుంది? టిక్ టాక్. వాట్ డస్ ద స్కూల్ బెల్ సే? డింగ్ డాంగ్. థర్డ్ది, హౌ డస్ ద రెయిన్ డ్రాప్స్? టిప్ టాప్ అని పడతాయి. వాట్ డస్ ద డాగ్ సే? బౌ బో, బౌ బో. హౌ డు యూ లాఫ్? ఆహా. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అలిటరేటివ్ వర్డ్స్. Here are some sentences. Observe the rules given under them. You will understand why and how the past perfect tense is used. It was 10:20. My father had already left. ఇక్కడ 10:20 అయింది టైమ్. మై ఫాదర్ ఆల్రెడీ లెఫ్ట్, మా ఫాదర్ వెళ్ళిపోయారు అంటే బిఫోర్, ముందుగానే వెళ్ళిపోయారు. సో దానివల్ల ఉపయోగించామన్నమాట. ఏం టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. 2 యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అలాగే ఏదైతే ముందు జరిగిందో దాన్ని ఏం చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాం, యూజ్ చేస్తామన్నమాట. ముందు జరిగిన యాక్షన్, తర్వాత జరిగిన యాక్షనే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఫైనల్లీ వి రీచ్డ్ ద దిరంగ్, బట్ బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ యట్ రీచ్డ్ ద దిరంగ్. మేము రీచ్ అయ్యాము దిరాంగ్కి, కానీ బస్ అనేది రీచ్ అవ్వలేదు. మేము రీచ్ అయినప్పటికీ కూడా బస్సు రీచ్ అవ్వలేదు కదా. సో 2 యాక్షన్స్ సెపరేటెడ్ బై టైమ్. సో ద ఎర్లియర్ యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ముందు జరిగింది ఏదంటే ఇది, తవాంగ్ నుంచి బస్సు రాకపోవడం. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వాడాలి. నెక్స్ట్, ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ యువర్ రాక్, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్. ఇక్కడ ఒకదానికొకటి పాస్ట్ టెన్స్ యాక్షన్స్ జరిగాయి, ఒకదాని వెంట ఒకటి. ఇవి ఓన్లీ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో వీటి గురించి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇవేమీ పెద్ద అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, రీజన్ అది ఏమి మనకి ఎగ్జామ్స్లో అడగరు కాబట్టి. సరే, ఈ వీడియోస్ 10th క్లాస్ గ్రామర్ అయితే కొంచెం డిఫికల్ట్గానే, అలాగే కొంచెం ఎక్కువ లెసన్స్ ఉన్నాయి, ఎక్కువ గ్రామర్ ఇచ్చారు. సో ఇది పార్ట్ 1గా అప్లోడ్ చేశాను. పార్ట్ 2 అనేది సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మ్యాథ్స్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మ్యాథ్స్ ప్లేలిస్ట్ కూడా ఉంది, ఒకసారి చూడండి.